అసెంబ్లీ సహాయ కార్యదర్శి ఉపేందర్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఫోటోలు, వీడియోలను అందజేశారు. అంతకుముందు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై రిప్లై ఇచ్చేందుకు బీఆర్ఎస్ 3 రోజుల గడువు ఇచ్చారు స్పీకర్. దీంతో ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి వచ్చి సహాయ కార్యదర్శిని కలిశారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ ఇస్తారు. నరేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే విప్ ఉన్నారో వివేకానంద్ గౌడ్, అదేవిధంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముగ్గురు కూడా కాసేపటి క్రితమే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోని అసెంబ్లీ సెక్రటరీ సహాయ కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ అభిప్రాయం, ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళు ఫిరాయించిన ఫోటోలు, వీడియోలు, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ సందర్భాల్లో ఏం మాట్లాడారు అనే వీడియోలతో సహా ఏదైతే సహాయ కార్యదర్శికి అందజేసిన పరిస్థితి. వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద 90 రోజుల్లో 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఆ అంశం ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా ఏదైతే కొన్ని రోజుల క్రితం స్పీకర్కు అఫిడవిట్ ఇచ్చారు. తామెవరూ కూడా పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాము, నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసినట్టుగా వాళ్ళు చెప్పిన మాట. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేల అఫిడవిట్ మీద ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిప్రాయం తెలపాల్సిందిగా 3 రోజులు సమయం ఇచ్చారు స్పీకర్. సో ఈ రోజుతో ఆ సమయం తీరిపోతున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను ఒక నివేదిక రూపంలో ఇచ్చారు. ప్రస్తుతం ఉపేందర్ రెడ్డితో సమావేశం కొనసాగుతుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, అటు వివేక్ కావచ్చు, సూర్యాపేట ఎమ్మెల్యే కావచ్చు, చింతా ప్రభాకర్ కావచ్చు, ఒకటే చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏదైతే బర్తరఫ్ చేయాలి, వాళ్ళని పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి, ఉప ఎన్నికలకు వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఉంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎవరైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన మాట వాస్తవమేనని చెప్పి మహేష్ కుమార్ స్వయంగా చెప్పిన నేపథ్యంలో ఆయన మాటలనే సాక్ష్యంగా తీసుకోవాలనేది కేటీఆర్ లాంటి నాయకులు పదే చెప్తున్నారు. ఇంకొక వైపు దానం నాగేందర్ ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తర్వాత 24లో గత ఏడాది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్కు ఏదైతే ఖచ్చితమైన సాక్ష్యాలు ఉన్న నేపథ్యంలో ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరొక పార్టీ సింబల్ మీద పోటీ చేసిన నేపథ్యంలో ఆయన మీద కూడా తక్షణమే వేటు వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్గా ఉంది. ఇక ఎవరైతే కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఉన్న కడియం శ్రీహరి స్వయంగా తాను కాంగ్రెస్లో చేరిన మాట వాస్తవమే, ఏదైతే స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసమే తన పార్టీ మారినట్టు గతంలో కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ కూడా చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా స్పీకర్ కార్యాలయంలో ఇచ్చిన నేపథ్యంలో ఇక స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది వేచి చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటి డిమాండ్ చేస్తుంది, వీళ్ళందరి మీద 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే బయాలక్షన్కి వెళ్ళొచ్చు బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇక స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. తెలంగాణ అసెంబ్లీ సహాయ కార్యదర్శి ఉపేందర్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఫోటోలు, వీడియోలను అందజేశారు. అంతకుముందు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై రిప్లై ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలకు 3 రోజుల గడువు ఇచ్చారు స్పీకర్. దీంతో ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి వచ్చి సహాయ కార్యదర్శిని కలిశారు.